అసలు మనలో కాన్ఫిడెన్స్ ఎక్కడ్నుంచొస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఇప్పుడు మనం ఒక మంచి కథ విందాం. చాలామందికి మోటివేషన్ అంటే ఇతరుల నుంచి వచ్చే పొగడ్తలు, గుర్తింపు. కానీ బయటనుంచి వచ్చే ఈ ప్రశంసలు మనలని నిజంగా ముందుకు నడిపిస్తాయంటారా? ఈ కథ అర్జున్ అనే అబ్బాయితో మొదలవుతుంది. అతనికి అందరిచేత మెచ్చుకోవాలనే అలవాటుండేది. అర్జున్ ఏ పని చేసినా, అది బొమ్మ గీయడమైనా, పాట పాడడమైనా, వెంటనే చుట్టూ ఉన్న వాళ్ల మెప్పు కోసం ఎదురుచూసేవాడు. అంటే అతని సంతోషం మొత్తం ఇతరుల చేతుల్లో ఉండేది. ఇది ఎంతవరకు కరెక్ట్? అలాంటి టైంలో ఒకరోజు వాళ్ల తాతయ్య అర్జున్కి ఒక చిన్న దీపమిచ్చారు. బహుశా అదే అతని జీవితాన్ని మార్చేస్తుందని తెలీదు. ప్రతి సాయంత్రం ఈ దీపం వెలిగించు, అదే నీకు చాలా విలువైనది నేర్పుతుంది అని చెప్పారు. రోజులు గడిచిపోతున్నాయి. అర్జున్ రోజూ దీపం వెలిగిస్తున్నాడు, కాని దానినుంచి ఎలాంటి ప్రశంసలు రాలేదు. అది కేవలం నిశ్శబ్దంగా వెలుగుతూ గదిలో ఉన్న అందరికీ వెలుగునిస్తోంది, అంతే. కొన్నాళ్లకి అర్జున్కి అనుమానం వచ్చి తాతయ్యనే అడిగాడు, ఈ దీపం అసలు ఏమీ మాట్లాడదేంటి? అప్పుడు తాతయ్య నవ్వి ఒక ప్రశ్న వేశాడు. ఈ దీపం తన వెలుగుని ఇతరులకు చూపించడానికా వెలుగుతోంది? లేదా వెలగడమే దాని స్వభావం కాబట్టి వెలుగుతోందా? ఈ ప్రశ్నలో చాలా లోతైన అర్థం ఉంది. దీపంలాగే బయటి పొగడ్తల కోసం కాదు, మన లోపల నుంచి ప్రకాశించాలి. లోకం చప్పట్లు కొట్టొచ్చు, కొట్టకపోవచ్చు, కాని మనలో ఉన్న వెలుగు మాత్రం ఎప్పటికీ ఉంటుంది. అదే అసలైన బలం. ఆ రోజు అర్జున్కు విషయం అర్థమైంది. తన ఆలోచనా విధానం మొత్తం మారిపోయింది. ప్రశంసల కోసం కాదు, తెలుసుకోవాలనే తపనతో చదివాడు. చప్పట్ల కోసం కాదు, ఆనందం కోసం ఆడాడు. తనలో ఒక కొత్త బలం పెరుగుతున్నట్టనిపించింది. ఆ బలాన్ని ఎవ్వరూ తన నుంచి తీసుకోలేరు. సో నిజమైన ఆత్మవిశ్వాసం అంటే ఏంటి? అది బయటినుంచి వచ్చేది కాదు, మన లోపలి నుంచి వచ్చే ఒక స్థిరమైన కాంతి. మన మనసులో నిజాయితీ, ప్రశాంతత ఉన్నప్పుడు మనం కూడా ఒక దీపంలా వెలుగుతాం. మరి మనలో ఉన్న ఆ దీపాన్ని ప్రకాశింపజేసేదేంటి? ఒక్కసారి ఆలోచించండి. అసలు మనలో కాన్ఫిడెన్స్ ఎక్కడ్నుంచొస్తుంది?